ప్రభు చిత్తము నా పట్ల జరిగిస్తున్నాడా అనే ఒక పరిశోధన చాలామంది ప్రభులోకి వచ్చిన వాళ్ళు చాలామందికి ఈ క్షణం వరకు కూడా తెలియదు. ఏదో ఒక టైం పాస్గా కాలక్షేపానికి వచ్చేవాళ్ళు, దేవుని వదిలిపెడితే శ్రమలు వస్తాయని వచ్చేవాళ్ళు, ఏదో ఒక భయముతో ఏదో ఒక కారణంతో ప్రభులో కొనసాగించేవాళ్ళని తప్ప నా జీవితాన్ని ప్రభు ఎలా నడిపిస్తున్నాడు, నా జీవితంలో ఏవేవి జరుగుతున్నాయి, ఇవన్నీ ప్రభు చిత్తానుసారంగా జరుగుతున్నాయా, లేక నేను దేవునికి వ్యతిరేకముగా జీవించుతున్నందు వలన నా జీవితంలో ఇన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నాయా అని ఒక అబ్జర్వేషన్, ఒక పరిశోధన, లేకపోతే గమనించటం చాలామంది చెయ్యరు. అందుకని ఉదయకాల సమయంలో ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీ జీవితాల్లోకి తీసుకోవాలి. తీసుకోవాలి. ఆ బైబిల్లో ఉన్న ప్రతి మాటను మన జీవితాల్లోకి తీసుకున్నప్పుడు విన్నదాన్ని కొంచెం మనసులో పెట్టి ఆలోచించుకునే దానిని బట్టి ప్రభువు చిత్తం మన పట్ల ఎలా జరుగుతుందో మనము గమనించగలం, అర్థం చేసుకోగలం.